జై స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ సిఏపిఎఫ్ఏసి. రీసెంట్ గా మన ఇండియన్ పాస్పోర్ట్ తాలూకా ర్యాంకింగ్ 75th పొజిషన్ కి చేరుకుందండి. ఈ ర్యాంకింగ్ అనేది ఎవరు ఇస్తారు, దేని బేసిస్ పైన ఇస్తారు ఒకసారి చూద్దాం. సో ఈ ర్యాంకింగ్ ని రిలీజ్ చేసింది ఎవరు అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి. సో ఈ సంస్థ ఈ ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాంకింగ్ దేని బేస్ పైన ఆధారపడి ఉంటుందంటే మన పాస్పోర్ట్ తాలూకా స్ట్రెంత్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మన పాస్పోర్ట్ ఉందండి, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. ఓకే, సో మనం ఏదైనా కంట్రీకి ట్రావెల్ చేయాలంటే అక్కడ నుంచి వీసా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. బట్ వితౌట్ వీసా కూడా మనం చాలా కంట్రీస్ కి ట్రావెల్ చేయొచ్చు. దట్ ఈస్ 56 డెస్టినేషన్స్ మనం వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు అండి. అంటే 56 కంట్రీస్ కి మనం సో వితౌట్ వీసా, సో వాళ్ళు వీసా లేకుండానే ప్రొవైడ్ చేయకుండానే మన పాస్పోర్ట్ తో మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ అవర్ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్. సో 56 కంట్రీస్ కి మనం ఫ్రీగానే ట్రావెల్ చేయొచ్చు. ఇన్ దట్ వే ఓన్లీ. సో సింగపూర్ 192 కంట్రీస్ అండి. సో వాళ్ళ పాస్పోర్ట్ తోని వాళ్ళు 192 కంట్రీస్ తిరిగి రావచ్చు అనమాట ట్రావెల్ చేసుకుంటూ. అండ్ నెక్స్ట్ జపాన్ అండ్ సౌత్ కొరియా 187, స్వీడన్ అండ్ యుఏఈ 186. దీస్ ఆర్ ద టాప్ 3 ర్యాంకింగ్స్ అనమాట. ఇవి టాప్ 3 లో ఉన్నాయండి. అంటే సో మనం ఎన్ని కంట్రీస్ కి మనం ట్రావెల్ చేయగలుగుతున్నాము వితౌట్ దేర్ వీసా, దట్ స్టేట్స్ ద స్ట్రెంత్ ఆఫ్ ద పాస్పోర్ట్ అనమాట. ఆ కంట్రీ తాలూకా పాస్పోర్ట్ తాలూకా స్ట్రెంత్ అనేది తెలియజేస్తుంది. ఓకే, సో రీసెంట్ గా మన లిస్ట్ లో నుంచి అంటే తీసేసిన కంట్రీస్ ఏది అంటే సో ఇరాన్ అండ్ బొలీవియా అండి. సో వాళ్ళు ఏంటంటే వీసా ప్రొవైడ్ చేస్తేనే మనం వెళ్ళగలం అనమాట. సో లిస్ట్ లో నుంచి అవుట్ అయిన కంట్రీస్ ఇవి. సో రీసెంట్ గా యాడ్ అయిన కంట్రీ ఏది అంటే గాంబియా అండి. గాంబియా. సో టోటల్ గా 56 కంట్రీస్ మనం మన పాస్పోర్ట్ తోనే మనం ట్రావెల్ చేసుకుని రావచ్చు అండి. సో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అండి. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేది సో ఇది రిలీజ్ చేస్తుంది అనమాట, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది. ఓకే, సో దీని తాలూకా చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ క్రిస్టియన్ హెచ్ హైలిన్. సో హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఓకే, డేటా ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? సో ఆన్ విచ్ బేసిస్ దే ఆర్ ర్యాంకింగ్ దిస్ కంట్రీస్, పాస్పోర్ట్ తాలూకా ర్యాంకింగ్స్ ఎలాగా వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అంటే సో ఈ డేటా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ అసోసియేషన్. వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు అండి. సో ఆన్ దట్ బేసిస్ ఓన్లీ దే ఆర్ రిలీజింగ్ దిస్, అంటే ఈ ర్యాంకింగ్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ 10 ర్యాంకింగ్ డెస్టినేషన్ ముందుకు వెళ్ళడం కారణం ఏంటి అంటే సో నవ్ డేస్ ఇండియా ఈస్ డూయింగ్ ద టార్గెటెడ్ డీల్స్ అండి. టార్గెటెడ్ డీల్స్ చేస్తుంది అనమాట విత్ ఫారెన్ కంట్రీస్ తో. అండ్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది దీంతో పాటు. సో టార్గెటెడ్ డీల్స్ వల్ల ఏమైందంటే డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా పెరిగింది అనమాట. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ కూడా జరిగిందండి. సో ఆన్ దట్ బేసిస్ ఓన్లీ ఈ 10 ర్యాంకింగ్స్ ముందుకు వెళ్ళింది అనమాట మన ఇండియన్ పాస్పోర్ట్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఓకే, థ్యాంక్ యూ.